నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 17వ తారీఖు 2025 దిన ఫలితాలు గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కర్కాటక రాశిలో రోహిణి నక్షత్రం నుంచి ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం ఈరోజు చేస్తున్నాడు. దీంతో పాటు రవి సింహరాశిలోను, బుధుడు వక్రంగా కర్కాటక రాశిలోను, శుక్రుడు కర్కాటకంలోను, శని భగవానుడు వక్రంగా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు మిథున రాశిలోను, రాహు మేషరాశిలోను, కేతు తులారాశిలో సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి న్యాయ పరిపాలన సంబంధించిన అంటే న్యాయపరంగా అంటే కోర్టుకు సంబంధించిన విషయాలలో ఏదైనా ఒకటి మీకు మెరుగుదల డెవలప్మెంట్ ఒక శుభవార్త వినే అవకాశం కనబడుతోంది. అయితే ఉద్యోగం బిజినెస్లో కూడా మీకు కొంత లాభం కనబడేటట్టుగాను కొంత మెరుగుదల కనబడేటట్టుగాను ఈ రోజు కనబడుతోంది. కొత్త ఒప్పందాలు ఏమైనా చేసుకోవాలంటే పెట్టుబడులు పెట్టుకోవాలంటే ఈ రోజు చక్కని రోజు, ఈ రోజును ఉపయోగించుకోండి. అయితే ఆర్థిక పరంగా మెరుగుదల కనబడడంతో పాటు కుటుంబంలో కూడా సంతోషకరమైన వార్తలు వినడంతో పాటు సంతోషకరంగా అన్యోన్యంగా ఉండే అవకాశం కనబడుతోంది. అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు అసలు కనిపించట్లేదు. అది మీకు చెప్పదగిన పరిహారము రాహువుకి శని భగవానుడికి ఇద్దరికి కలిపి నవగ్రహ ఆలయంలో మీ పేరిట పూజ కానీ లేదా ప్రదక్షిణలు కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి బుధుడు వక్రంగా ఉండడంతో మీరు ఏ ప్రయాణాలు చేసినా ట్రావెలింగ్లో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. వాయిదా వేయవలసిన పరిస్థితులు కూడా కొన్ని అంశాలలో కనబడుతోంది. కొన్ని డ్రాప్ అవ్వడం కానీ వాయిదా వేసుకోవడం కానీ, ఎవరు ఏ రంగంలో ఉన్నప్పటికీ మీ రంగంలో ఉన్నవారు కొన్ని పనులు వాయిదా వేసుకోవడం కానీ డ్రాప్ అవుట్ అవ్వడం కానీ జరిగే అంశాలు కనబడుతున్నాయి. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. నిద్రలేమితనం ప్రభావం వల్ల అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము మంగళ గ్రహానికి సంబంధించి అనగా కుజగ్రహానికి సంబంధించి నవగ్రహ ఆలయంలో ఎర్రని పళ్ళు కానీ ఎర్రని పువ్వులు కానీ దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి విద్యార్థులకు చాలా సక్సెస్ఫుల్ డే. ఈరోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరుగుతాయి, నిర్ణయాలు కూడా తీసేసుకోండి. అయితే ఆత్మీయుల యొక్క ఆదరణ ఈరోజు మీకు సంపూర్ణంగా కనబడుతుంది. ధన ప్రాప్తి, వాహన ప్రాప్తి, దీంతో పాటు శుభవార్తలు వినే అవకాశం మీ రంగంలో ఉన్న వాళ్ళకి కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు కనుక మీరు ఉపవాసం ఉండి గురు సంబంధిత ఆలయాలను దర్శనం చేసుకున్నట్టయితే మరింత మంచి ఫలితాలు పొందుతారు.